అత్తయ్య, నా మెడలో తాళి వేయడానికి మీ అబ్బాయిని ఎలా ఒప్పిస్తారు? నేను ఒప్పిస్తాను కదమ్మా, నీకెందుకో. నువ్వు చూస్తూ ఉంటావు. ఇదిగోండమ్మా, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చిన తాళిబొట్టు. అమ్మా, తాళి ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు భూమి మెళ్ళో వేయటానికి. అమ్మా, అది భూమి మెడలో వేయడానికా? వేస్తానని ఎలా అనుకున్నావు? ఇదిగో, నేను తన మెడలో అసలు తాళే కట్టలేదు. మా పెళ్ళి అవలేదని చెప్తున్నాను కదా నీకు. గగన్ గారు, ఇప్పుడు మీరు సతీ సమేతంగా జ్యోతిని వెలిగించండి. పంతులు గారు, నాకసలు పెళ్ళే కాలేదు. నేనొక్కడే ఆ జ్యోతిని వెలిగించకూడదా? గగన్, పంతులు గారు భార్య పక్కనే ఉండగా అలా ఒక్కడే జ్యోతి వెలిగించచ్చా? అమ్మా, అయ్యో, అపచారం, అలా చేయకూడదమ్మా. అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అమ్మా, నేను భూమి మెడలో తాళి కట్టలేదమ్మా. కట్టలేదని నువ్వంటున్నావు, కట్టావు అని తనంటుంది. ఇదే మీ ఇద్దరి మధ్య దొర్లుతున్న అపార్థం. నేనైతే నువ్వు కట్టావనే నమ్ముతున్నాను. మీ అపార్థం తొలగిపోవడానికి ఈ తాళిబొట్టు భూమి మెడలో వేసి మీ ఇద్దరూ కలిసి జ్యోతి వెలిగించండి. ఏమంటారు పంతులు గారు? దివ్యంగా చెప్పారమ్మా. తాళిబొట్టు వేయడంతో అపార్థం తొలగిపోతుంది, జ్యోతి వెలిగించడంతో పూజ పూర్తవుతుంది. గగన్ గారు, మీరు కానివ్వండి. అమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవా? ముందు నువ్వు కట్టరా. అమ్మా, నువ్వు 100 చెప్పు, ఏమైనా చేస్తాను. కానీ కట్టని తాళిని కట్టానని చెప్పనమ్మా. అరే, నేను కట్టలేదని నా మనస్సాక్షి చెప్తుందమ్మా. నా మనసులో లేని దాన్ని నేను ఎప్పటికీ చేయనని నీకు తెలుసు. అదే కదా నువ్వు నాకు నేర్పించింది. నువ్వన్నది కరెక్టేరా, నేనెప్పుడూ నేర్పలేదు. ఆడపిల్ల కట్టడు అని ముందుకొచ్చింది. ఒక ఆడపిల్ల జీవితంలో మంగళసూత్రం వేసుకునే పడే బాధ ఉంటుందే, అది నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. దశరథుడి మాట రాముడు తప్పలేదు. ఈ శారద మాట తన కొడుకు గగన్ తప్పడని 10 మందికి తెలియాలి అంటే నా మాట తప్పకూడదు. నా మనసులో సంతోషం కోసం, జీవితాంతం మిగిలిపోయే సంతోషం, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అనే సంతోషం కోసం 10 మెట్లు దిగైనా తాళి కట్టరా. ఎందుకంటే దశరథుడి మాట రాముడు తప్పలేదు. అలాగే గగన్ కూడా ఈ శారద మాట దాటడని ఇక్కడ అందరూ నమ్ముతారు. నమ్ముతారు గగన్. అందరూ నమ్మకున్నా నీ జీవితం బాగుండాలి అన్న ఆశయాన్ని కలిపి అడుగుతున్నాన్రా. నువ్వు తాళిబొట్టు కట్టు. నిన్ను ఎన్ని రోజుల్లో ఏమీ అడగలేదు. ఈ తల్లి కోరిక తీరుస్తావు కదా గగన్? నాకంతా నువ్వేనమ్మా. నువ్వే. ఏడవకు. నీకోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడేంటమ్మా? ఇప్పుడేంటి?
నీ కోరిక మేరకు భూమి మెడలో తాళి కట్టాలి. నేను భూమి మెడలో తాళి కడతానమ్మా. గగన్ గారు, ఈ తాళిబొట్టు అమ్మాయి మెడలో వేయండి. అమ్మా, అన్నయ్య పెళ్లి నా కళ్ళారా చూడలేకపోయాను, కానీ ఇప్పుడు నీ వల్ల నా కళ్ళారా చూస్తున్నానమ్మా. మీరందరూ మా అన్నయ్య వదినల పెళ్లి చూసి ఇద్దరు సీతారాముల్లాగా కలకాలం కలిసి ఉండాలని దీవించండి. తీసుకోండి. కలియుగంలో జరుగుతున్న సీతారాముల పెళ్లి. ఈ అద్భుతాన్ని నేను వీడియో తీస్తాను. తీసుకోండి. తీసుకోండి.